హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. విజయవాడ నగరం మధ్యలో ఉన్న ఒక నియోజకవర్గం 2019లో కేవలం 25 ఓట్ల తేడాతో విజేతని నిర్ణయించింది. కానీ అదే నియోజకవర్గం 2024లో ఏకంగా భారీ మెజారిటీ ఇచ్చింది. అసలు 5 ఏళ్లలో విజయవాడ సెంట్రల్ రాజకీయ ముఖచిత్రం ఇంతగా ఎందుకు మారిపోయింది? 2029లో కూడా తెలుగుదేశం పార్టీ ఇదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా, లేక వైఎస్ఆర్సీపీ అనూహ్యంగా పుంజుకుని సెంట్రల్లో సరికొత్త రాజకీయ ట్విస్ట్ ఇస్తుందా? ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2026 పొలిటికల్ అనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. విజయవాడ సెంట్రల్ పూర్తిగా పట్టణ స్వభావం కలిగిన నియోజకవర్గం. గాంధీనగర్, గవర్నర్పేట, అజిత్ సింగ్ నగర్, సత్యనారాయణపురం, మొగల్రాజపురం వంటి విభిన్న ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. ఒకవైపు వాణిజ్య కేంద్రాలు, వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు, మరోవైపు కార్మికులు, బస్తీ ప్రజలు, చిన్న వ్యాపారులు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు, ఇలా విభిన్న సామాజిక ఆర్థిక వర్గాల కలయికే విజయవాడ సెంట్రల్ ప్రత్యేకత. ఇక్కడ కేవలం పార్టీ గుర్తు మాత్రమే కాదు, అభ్యర్థి వ్యక్తిగత ఇమేజీ, ట్రాఫిక్, డ్రైనేజీ, వరదలు, రోడ్లు, పార్కింగ్, తాగునీరు, ఉపాధి వంటి పట్టణ సమస్యలు కూడా ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి మల్లాది విష్ణు గారు, టీడీపీ నుంచి బోండా ఉమామహేశ్వరరావు గారు పోటీ చేశారు. మల్లాది విష్ణు గారికి 70,721 ఓట్లు రాగా, బోండా ఉమా గారికి 70,696 ఓట్లు వచ్చాయి. తేడా ఎంతో తెలుసా? కేవలం 25 ఓట్లు. అంటే ఒక అపార్ట్మెంట్లోని ఓటర్లు నిర్ణయం మార్చుకున్న ఫలితం తారుమారయ్యేంత హోరాహోరీ పోటీ. ఆ ఎన్నికలో జనసేన, ఇతర పార్టీలకు వచ్చిన ఓట్లు కూడా ఫలితంపై ప్రభావం చూపించాయి. కానీ 2024లో రాజకీయ లెక్క పూర్తిగా మారిపోయింది. టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు గారికి 1,30,034 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి 61,148 ఓట్లు లభించాయి. దీంతో బోండా ఉమా గారు 68,886 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2019లో 25 ఓట్లతో ఓడిన అభ్యర్థి 2024లో దాదాపు 69,000 మెజారిటీతో గెలవడం సాధారణ మార్పు కాదు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓట్ల సమీకరణ, ప్రభుత్వ వ్యతిరేకత, పట్టణ మధ్యతరగతి వ్యాపారులు, యువతలో ఏర్పడిన మార్పు దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. టీడీపీ వైపు ప్రధాన బలం ప్రస్తుత ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు. స్థానికంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్టీ కార్యకర్తల నెట్వర్క్, వ్యక్తిగత గుర్తింపు ఆయనకు అనుకూల అంశాలు. ప్రస్తుతం ఆయన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వైఎస్ఆర్సీపీ వైపు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, 2024 అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ముఖ్య నాయకులు. అయితే 2029 నాటికి వైఎస్ఆర్సీపీ ఎవరి నాయకత్వాన్ని ముందుకు తీసుకొస్తుందనేది కీలక ప్రశ్న. టీడీపీకి 2024లో వచ్చిన భారీ ప్రజా మద్దతు, పట్టణ ప్రాంతాల్లో బలమైన పార్టీ నిర్మాణం, కూటమి ఓట్ల సమీకరణ ప్రధాన బలాలు. మధ్యతరగతి వ్యాపార వర్గాలు, కాపు కమ్మ వర్గాలు, యువ ఓటర్లలో ఏర్పడిన మద్దతు కొనసాగితే టీడీపీకి స్పష్టమైన ప్రయోజనం ఉంటుంది. కానీ అధికారంలో ఉండటమే టీడీపీకి అతిపెద్ద పరీక్ష కూడా. డ్రైనేజీ, వరద నియంత్రణ, ట్రాఫిక్, పార్కింగ్, దెబ్బతిన్న రోడ్ల సమస్యల పరిష్కారం కాకపోతే 2024లో మద్దతు ఇచ్చిన పట్టణ ఓటర్లే అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. వైఎస్ఆర్సీపీకి కొన్ని బస్తీ ప్రాంతాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు, మైనార్టీలు, ఎస్సీ మరియు కొన్ని బీసీ వర్గాలలో ఇప్పటికీ కొంత పునాది ఉంది. అజిత్ సింగ్ నగర్, పాత బస్తీ వంటి మిశ్రమ జనాభా ప్రాంతాలపై బలంగా దృష్టి పెడితే పార్టీ పునరాగమనానికి అవకాశం ఏర్పడవచ్చు. కానీ 2024లో కోల్పోయిన పట్టణ మధ్యతరగతి, యువత, వ్యాపార వర్గాల విశ్వాసాన్ని తిరిగి పొందడం అతిపెద్ద సవాలు. అంతర్గత నాయకత్వ సమన్వయం, బూత్ స్థాయి కార్యకర్తల బలోపేతం, ప్రజలకు నమ్మదగిన స్థానిక ప్రత్యామ్నాయం చూపించడం కూడా అవసరం. 2029 ఫలితాన్ని ప్రధానంగా వరద నియంత్రణ, డ్రైనేజీ వ్యవస్థ, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్లు, పార్కింగ్, ఉపాధి అవకాశాలు, చిన్న వ్యాపారాల సమస్యలు, ప్రభుత్వ సేవల నాణ్యత నిర్ణయించవచ్చు. బీసీ, కాపు, మధ్యతరగతి, యువత, మహిళలు, వ్యాపారులు అత్యంత కీలక ఓటర్ వర్గాలుగా ఉండే అవకాశం ఉంది. అలాగే 2029లో కూటముల తుది రూపం, అభ్యర్థుల ఎంపిక కూడా ఫలితాన్ని మార్చగలవు. ప్రస్తుత రాజకీయ పరిస్థితిని పరిశీలిస్తే విజయవాడ సెంట్రల్లో టీడీపీకే స్పష్టమైన ప్రారంభ ఆధిక్యం కనిపిస్తుంది. ఎమ్మెల్యేగా బోండా ఉమా గారు అధికార ప్రయోజనం, బలమైన క్యాడర్ కలిగి ఉన్నారు.
మరోవైపు వైఎస్ఆర్సీపీ స్థానిక కార్యకలాపాల ద్వారా తన పాత ఓట్ బ్యాంక్ని తిరిగి సమీకరించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇది ఎన్నికల ఫలితంపై తుది అంచనా కాదు. మా విశ్లేషణ ప్రకారం ఇప్పటికైతే విజయవాడ సెంట్రల్లో టీడీపీ ఫేవరెట్గా కనిపిస్తుంది. కానీ 2024లో వచ్చిన భారీ మెజార్టీ 2029లో కూడా అలాగే కొనసాగుతుందని ఇప్పుడే చెప్పలేం. ఒక కీలక విషయం ఏంటంటే 2019లో కేవలం 25 ఓట్లతో ఫలితం మార్చిన నియోజకవర్గం ఇది. అందువల్ల విజయవాడ సెంట్రల్ ఓటర్లు ఒకసారి నిర్ణయం మార్చుకుంటే రాజకీయ సమీకరణాలు ఎంత వేగంగా మారతాయో గత 2 ఎన్నికలే నిరూపించాయి. మరి 2029లో విజయవాడ సెంట్రల్ మరోసారి బోండా ఉమా గారి నాయకత్వంలో టీడీపీకే భారీ విజయాన్ని అందిస్తుందా, లేక మల్లాది విష్ణు వెల్లంపల్లి గార్ల నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ బలమైన కంబ్యాక్ ఇస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.